హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జున్ను తయారు చేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా గడ్డలాంటి జున్ను వచ్చిందో. ఈ జున్నులో కొంచెం వాటర్ వేసుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్ అండి. జున్ను పాలని ఎప్పటి నుంచో వెతుకుతూ ఉంటే ఒక ½ లీటర్ మాత్రమే దొరికాయి మనకి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ½ లీటర్ జున్ను పాలకి ½ లీటర్ మామూలు పాలు తీసుకున్నాము. టూ 250 గ్రామ్స్ దంచిన బెల్లం తీసుకొని ఈ విధంగా పాలల్లో కలుపుకుందాం. ముందుగా కొంచెం కొబ్బరి ముక్కలు, ఒక 10 మిరియాలు, 6 యాలక్కాయలు తీసుకున్నాం. ఈ కొబ్బరి ముక్కల్ని, మిరియాలని, యాలక్కాయల్ని మిక్సీలో వేసుకొని పొడి చేసుకున్న దాన్ని పాలల్లో కలుపుకుందాం. ఇదిగో ఈ విధంగా పాత్ర తీసుకొని ముందుగా కొంచెం నీళ్లు పోసి దాని కింద ఒక ప్లేట్ పెట్టుకుందాం. ఇప్పుడు అంతా కలిపిన జున్ను పాలు గిన్నెని పెట్టుకుందాం. ఇప్పుడు వేరే స్టవ్ మీద కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ వేసి దాంట్లో నెయ్యి వేసి వేపుకుందాం. ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు వేపిన జీడిపప్పు, కిస్మిస్ని జున్ను పాలలో కలుపుకుందాం. ఒక 15 నిమిషాల తర్వాత చూడండి, మనకి కావాల్సిన జున్ను రెడీ అయింది. పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు ట్రై చేయండి.